5 ఏళ్లలో వచ్చే 5 సంవత్సరాల్లో తన తప్పులేంటో తను తెలుసుకొని, పరిపక్వతతో మళ్ళీ మీ ముందుకు రాగలిగే అవకాశం మీకుంది. ఆ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేసిన తప్పులు తను చేయకపోవచ్చు. అప్పటి నుంచి ఇంకొక 20 సంవత్సరాల వరకు తనే రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. ఎందుకంటే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 80 ఏళ్ళు దాటిపోతాయి కాబట్టి తను రిటైర్మెంట్ ప్రకటించి తను రెస్ట్ తీసుకుంటూ ఉండవచ్చు. ఆ తర్వాత జగన్కి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ బాగా ఆలోచించి ఈ ఒక్కసారికి ఎంత మీకు మనవాడు అన్న ఫీలింగ్ ఉన్నా కూడా చంద్రబాబుని గెలిపించండి. నేను ముందుగా చెప్పినట్లు విజయ్ రెడ్డి ఫ్రమ్ లండన్. ఏ ఒక్కడికి నేను చెంచాను కాదు, ఏ పార్టీకి ఒక చెంచాను కాదు. ఎంత పెద్దవాడైనా నేను చేతులెత్తి నమస్కరిస్తా తప్ప కాళ్ళకు మొక్కి దండం పెట్టను. చెంచాగిరి చేసే తత్వం నాలో లేదు. ఏది కరెక్టో అది కరెక్ట్ అని చెప్తాను, తప్పు అని చెప్తాను. స్టేట్ బాగుపడాలి అంటే ఈసారికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. అప్పుడే మీ పిల్లల భవిష్యత్తు కానీ స్టేట్ భవిష్యత్తు కానీ జరుగుతుంది. పొరపాటున ఈసారి జగన్ వచ్చాడంటే ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, రకరకాల మందులు వచ్చేసాయి. పిల్లలు 16 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు అందరూ సరదాగా బీర్లు తాగడం కానీ రకరకాల మందులు తాగడం కానీ చేస్తున్నారు. అవి తాగి ఎలాగో మీకు తెలుసు, నెక్స్ట్ 20-25 సంవత్సరాలకు మనము స్టేట్ల మద్యపానం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ పిల్లలు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత సరదాగా ఈ మందు బాటలు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుని కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి మీ కళ్ళ ముందే 25-30 సంవత్సరాల్లో చనిపోవడం మీకు అవసరమా? మీ పిల్లల భవిష్యత్తు కోసము మంచి అభివృద్ధి పథంలో నడవాలంటే, మంచి ఇండస్ట్రీస్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్పనిసరి ఈసారి. అలాగే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎక్కడ మనకు బాంబులు కానీ టెర్రరిస్ట్ అటాకులు కానీ ఎక్కడ జరగలేదు. సో కాబట్టి ఈ ఒక్కసారికి మీరందరూ ఎన్డీఏకి సపోర్ట్ చేయండి. అలాగే నేను మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీకి నేను చెంచాగిరి చేసే క్యారెక్టర్ నాకు కాదు. సో నేను లండన్లో ఉన్న స్టేట్లు బాగుపడాలనే కోరిక ఒక రాయలసీమ బిడ్డగా నాకు ఉంటుంది. అలాగే దేశం కూడా మంచి స్థితిలో ఉండాలని కోరుకునే ఒక భారతీయుని కాబట్టి సో సెంట్రల్లో బీజేపీ, స్టేట్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. సో అంతా మీ చేతుల్లో ఉంది. 5,000 10,000 ఇచ్చే కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ముఖ్యంగా మహిళా తల్లులకి మీ పిల్లలు మీ భర్త ఆరోగ్యంగా సుఖంగా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మీ ఉన్న స్థితి నుంచి మీ పిల్లలు మంచి స్థితిలోకి పోవాలంటే వారికి సరైన విద్య ఉండాలి, సరైన ఉపాధి అవకాశాలు కలిగి ఉండాలి. సంక్షేమ పథకాల వల్ల మీ పిల్లల్ని మీరు కనలేదు. మీరు పిల్లల్ని మీరు పోషించుకోగలమని అనుకున్న తర్వాతే మీకు పిల్లలు కలిగారు. మీ పిల్లల్ని మీరు పోషించుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అలాగే జగన్ ఇస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చే సంక్షేమ పథకాలలో ఎక్కడ కండిషన్స్ లేవు. నువ్వు 10 యూనిట్లు ఎలక్ట్రిసిటీ వాడితేనే నీకు పథకాలు ఇస్తాను, 100 యూనిట్లు వాడితే ఇవ్వనని చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు. కానీ జగన్ పరిపాలనలో ప్రతి దానికి కండిషన్లే.
100 మందిలో ఏ 10 మందికో తనకు వచ్చి అన్ని సంక్షేమ పథకాలు అంది ఉంటాయి. కానీ అందరికి అందలేదు. సో, కాబట్టి ఆలోచించుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించుకొని మీరు ఓటు వేసి ఈ ఒక్కసారికి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్లు స్టేట్ని ఒక అభివృద్ధి పదంలో నడిచేటట్టుగా మీ భవిష్యత్తుకు మంచి మార్గాన్ని ఏర్పరచుకోండి. జై హింద్. థ్యాంక్ యూ.